అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 7వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు ఆదివారము. ఈ రోజు తిథి బహుళ ఏకాదశి రాత్రి 9:16 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి 7:30 వరకు ఉంది. తదుపరి అనురాధ. ఈ రోజు పర్వదినం సఫల ఏకాదశి. ఈ రోజున నిష్ఠతో ఉపవసించి జాగరణ చేసి శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాలు నశించిపోతాయి, ముక్తి లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఉసిరితోనూ దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈ రోజున రకరకాల పండ్లను స్వామికి సమర్పించి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తే శుభప్రదం. ఈ సఫల ఏకాదశి రోజున దీపదానం చేస్తే జీవితంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనుల్లో ఆలోచించి ముందుకు సాగడం చాలా మంచిది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో వివాదాలు పరిష్కారం అయిపోతాయి. దూరపు బంధువుల కలయిక సంతోషాన్నిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మిథున రాశి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. సంతాన విద్య ఉద్యోగ విషయాల్లో శుభవార్తల్ని అందుకుంటారు. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలు ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి. తదుపరి కర్కాటక రాశి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ యత్నాలు మందకోడిగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ యత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తదుపరి సింహరాశి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాలు సహోద్యోగులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కన్యారాశి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. తదుపరి తులారాశి. సంతాన విద్య ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో గందరగోళ వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. తదుపరి వృశ్చిక రాశి. మంచి మాట తీరుతో ఇంట బయట అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. తదుపరి ధనస్సు రాశి. చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. నూతన రుణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మకర రాశి. సంతాన ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార ఉద్యోగాల్లో మెరుగ్గా రాణిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు చేసుకుని బాధపడతారు. తదుపరి కుంభరాశి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మీనరాశి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగాల్లో అదనపు పని ఒత్తిళ్ల వల్ల విశ్రాంతి ఉండదు. ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. సేవా కార్యక్రమాలపైన ఆసక్తి పెరుగుతుంది.